ముఖ్యంగా ప్రేమ కథా చిత్రం చేసిన ప్రతిసారి సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య 3 వయసుల్లో ఉన్న యువకుడిగా మంచి నటన కనబరిచాడు. చాలా పరిణితితో ఆకట్టుకున్నాడు. 16 ఏళ్ల కుర్రవాడుగా అమాయకత్వం కలగలిసిన పాత్ర కానీ, కాలేజ్లో ఆరోగెంట్ గా ఉంటూ టీచర్ మీద క్రష్ ఉన్న పాత్రలో కానీ, ఒక ఫ్రెష్ గా లైఫ్ లో సెటిల్ అయిన పాత్రలో మెచ్యూరిటీ కానీ చాలా చక్కగా చేసి ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఖచ్చితంగా నటుడిగా మరో మెట్టెక్కేశాడు. హీరోయిన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ క్యూట్ గా ఉంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. శృతి హాసన్ బాగా చేసింది. మడోనా సెబాస్టియన్ కి ఒరిజినల్ కంటే పాత్ర నిడివి పెరిగింది. ఈ అమ్మాయి కూడా పూర్తి మార్కులు సాధించింది. వీళ్లే కాక విక్టరీ వెంకటేష్ డీసీపీ రామచంద్రగా తళుక్కున మెరవగా, కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ తో పాటు క్లైమాక్స్ లో కాసేపు కనిపించి అలరించారు. సాంకేతిక నిపుణుల్లోకి వస్తే మొదటి మార్కులు సంగీతానికి వేయాలి. గోపి సుందర్, రాజేష్ మురుగేషన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా ఫీల్ ని క్యారీ చేసే విధంగా ఉంది. కార్తీక్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా గోవాలో షూట్ చేసిన పోర్షన్స్ లో అతని పనితనం ఆకట్టుకుంటుంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు మరొక మారు ఆకట్టుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఎప్పట్లాగా బాగున్నాయి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే రెండవ చిత్రం చేస్తున్న చందు బాగానే చేశాడని చెప్పుకోవాలి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. అక్కడక్కడ కాస్త స్లో అయినట్టుగా కనిపిస్తుంది. శృతి హాసన్తో ఉన్న సన్నివేశాలు ఇంకాస్త బాగా చేయవచ్చు అనిపిస్తుంది. కామెడీ అక్కడక్కడ బాగుంది. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ఉన్న సన్నివేశాలు బాగున్నాయి. నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ మరొక మేజర్ ప్లస్. ఓవరాల్ గా యువతని థియేటర్ల ముందు క్యూ కట్టించే చిత్రం ఇది. సరదాగా సాగిపోయే కథ, మంచి సంగీతం, మంచి నటన అన్ని కలిసిన ఈ చిత్రం హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒరిజినల్ చిత్రంతో పోలిక లేకుండా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేసే చిత్రం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.